హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని 12వ సర్గ గురించి తెలుసుకుందాం. వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని వద్దకు పోయి తనకు పుత్ర సంతానం కలిగేటట్టు యజ్ఞం చేయించవలసినదిగా ప్రార్థిస్తాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్థిస్తాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు. ఓ దశరథ మహారాజా, అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాను. తరువాత పుత్ర సంతానం కొరకు మరొక యాగం చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంబరములను సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి దానిని యజ్ఞాశ్వముగా విడువుము అని అంటాడు ఋష్యశృంగుడు. ఆ మాటలకు మహదానందం పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుణ్ణి పిలుస్తాడు. సుమంత, మనం అశ్వమేధ యాగం చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వశిష్ఠుణ్ణి, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలుచుము అని ఆదేశిస్తాడు. సుమంతుడు దశరథుని ఆజ్ఞ ప్రకారం అందరినీ సమావేశపరుస్తాడు. దశరథుడు వారందరికీ పూజించి సత్కరిస్తాడు. వారితో ఇలా చెబుతాడు: బ్రహ్మణోత్తములారా, నేను అశ్వమేధ యాగం చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి అని వారిని ప్రార్థిస్తాడు. దానికి వారందరూ సమ్మతిస్తారు. రాజా, నీవు ధర్మసమ్మతంగా యాగం చేస్తున్నావు. నీకు యాగఫలం దక్కుతుంది. నీకు 9 పుత్రులు జన్మిస్తారు అని వారు దశరథుణ్ణి ఆశీర్వదిస్తారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి దశరథుడు అంతఃపురానికి వెళ్ళిపోతాడు. ఇక్కడితో బాలకాండవలోని 12వ సర్గ పూర్తి అవుతుంది. అలాగే బాలకాండలోని 13వ సర్గ గురించి తెలుసుకుందాం. యజ్ఞముకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి 1 సంవత్సరం సమయం పడుతుంది. మరలా వసంత ఋతువు వస్తుంది. దశరథుడు సంతానం కొరకు యజ్ఞం చేయుటకు యాగశాలలో ప్రవేశిస్తాడు. పురోహితులైన వశిష్ఠులకు, బ్రాహ్మణులకు నమస్కరిస్తాడు. మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి అని వారిని ప్రార్థిస్తాడు. మహారాజా, మీరు కోరినట్లే జరుగుతుంది అని బ్రాహ్మణులు ఆశీర్వదిస్తారు. తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తుశిల్పులను, శిల్పులను, కొయ్య పని చేసేవారిని, మట్టి పని చేసేవారిని, వినోద కార్యక్రములకు నటులను, నటీమణులను, గాయకులను, చారిత్రకారులను, వీటన్నిటికీ లెక్కలు కట్టుటకు గణకులను, ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు. వారితో ఇలా చెబుతాడు: దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగం చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమకు తగు భవనములు, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు, వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములను నిర్మించండి. అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. అహూతులను బాధ పెట్టకండి. ఈ యజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన భోజన వసతి సౌకర్యములను కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యం పనికిరాదు అని ఆదేశిస్తాడు వశిష్ఠుడు. పిమ్మట వశిష్ఠుడు మంత్రి సుమంతుని పిలిపిస్తాడు. సుమంత, నీవు ఈ యాగమునకు భూమండలంలోని రాజులందరికీ ఆహ్వానము పంపించు. మిథిలాధిపతి జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్ళి తీసుకొనిరా. ఇంకా మహారాజు గారి మామగారు కేకయ దేశాధిపతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు.
పైన చెప్పిన వారందరినీ సకుటుంబ సపరివార సమేతంగా యజ్ఞముకు రమ్మని ఆహ్వానించు అని పలుకుతాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయ రాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్తాడు. ఆయా కార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు ఆయా పనులలో నిష్ణాతులై పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమవుతారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతాయి. యజ్ఞమునకు ఆహ్వానం అందుకున్న రాజులందరూ వారికి తోచిన రత్నములు, మణులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి వస్తారు. వశిష్ఠుడు వారందరికీ అతిథి సత్కారమునకు చేయుటకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ విషయం దశరథునికి చెబుతాడు. వశిష్ఠుడు, ఋష్యశృంగుడు దశరథ మహారాజు వద్దకు పోయి, ఓ దశరథ మహారాజా, మనం ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. మీరు యజ్ఞశాలకు రావాలి అని పిలుస్తారు. ఓ శుభముహూర్తమున దశరథ మహారాజు తన 3 భార్యలతో సహా యజ్ఞశాలకు వస్తాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో, వశిష్ఠుని పౌరోహిత్యములో అశ్వమేధ యాగం ప్రారంభమవుతుంది. ఇక్కడితో శ్రీమద్రామాయణం బాలకాండలోని 13వ సర్గ పూర్తి అవుతుంది. మనం ఇప్పుడు బాలకాండలోని 14వ సర్గ గురించి తెలుసుకుందాం. 1 సంవత్సర కాలం గడిచింది. అశ్వమేధ యాగం కొరకు వదిలిపెట్టబడిన అశ్వం తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నది తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగం ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞం ప్రారంభించారు. వేద విధులైన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారం యజ్ఞం చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ణ్యము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమలతను నగలగొట్టి రసం తీశారు. దీనితో యాగములో మాంద్యందిన శవము వేదోక్తముగా చేశారు. తరువాత ఋత్విక్కులు దశరథునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపజేశారు. ఆ యాగములో ఏ చిన్న తప్పు కూడా దొరలకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగములకు వచ్చిన బ్రాహ్మణులు కందరకు ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగం జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు, రాజాది రాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేశారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. యాగం జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్రముగా జరుగుతుండేవి. యాగములో ఊపస్తంభములు నిలుపవలసిన సమయము వచ్చినది. బిల్వవృక్షం కర్రతో చేసిన ఊపస్తంభములు 6, చండ్రకర్రతో చేసినవి 6, మోదుగ కర్రతో చేసినవి 6, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది 1, దేవదారు కర్రతో చేసినవి 2 యాగవాటికలో పాతారు. ఒకదానికి మరొకదానికి బారెడు వెడల్పు ఉండేటట్లు పాతారు. ఒక ఉపస్తంభమును బంగారముతో అలంకరించారు. ఈ 21 ఉపస్తంభములను రంగురంగుల వస్త్రములతో అలంకరించారు. వేదములలో చెప్పిన ప్రకారం యజ్ఞకుండములను ఏర్పాటు చేశారు. దశరథుడు ఆయన భార్యలు కూర్చునుటకు వీలుగా గరుడుని ఆకాశములో ఒక వేదికను నిర్మించారు. దేవతలకు బలి ఇచ్చే నిమిత్తం ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షులను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞం కొరకు వదిలిన అశ్వమును ఒక ఊపస్తంభమునకు కట్టారు. 300 పశువులను, యజ్ఞాశ్వములను ఈ ఉపస్తంభములకు కట్టారు. తరువాత దశరథుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఉపస్తంభమునకు 3 మార్లు ప్రదక్షిణములు చేసింది. ఆ యజ్ఞాశ్వమును 3 కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారం ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రం ప్రక్కనే నివసించింది. మరునాడు ఆ యాగమునకు హూత, అధ్వర్యువు, ఉద్గాత అనే 3 ఋత్విక్కులు పట్టపురాణి కౌసల్యను, ఆమె 2 పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రం మెదడును పక్వం చేసి
హోమం చేశాడు. దశరథుడు ఆ హోమంలో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు. తరువాత 16 మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వం యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేశారు. కల్వసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము 3 రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, రెండవ రోజు కార్యక్రమమునకు ఉక్త్వము, మూడవ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అనే పేరు. ఇవి కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు. యాగం పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హూతుకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధ్వర్యునకును, దక్షిణ దిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలెనని వేదములు సూచిస్తున్నాయి. యాగ ఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కానీ ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములను తీసుకున్నారు. ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునికి, ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికీ న్యాయ ప్రకారంగా పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడడానికి వచ్చిన వారికి 1 కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు. అన్నీ అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పేద బ్రాహ్మణునికి బహకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగం పూర్తి చేశాడు దశరథ మహారాజు. తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి, ఓ మహాత్మా, అశ్వమేధ యాగం నా చేత చేయించారు. తరువాత నాకు పుత్ర సంతానం కలిగి నా వంశం వృద్ధి చెందేటట్టు నా చేత ఒక యాగం చేయించవలసినది అని ప్రార్థించాడు. ఇక్కడితో బాలకాండలోని 14వ సర్గ పూర్తి అయినది. మనం రాబో వీడియోలో 15వ సర్గ గురించి, తదుపరి సర్గల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.